దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని శ్రీ విల్లీపుత్తూర్ అనే పవిత్ర క్షేత్రంలో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఒక అద్భుతమైన కథ జరిగింది. ఈ కథ భక్తికి నిదర్శనం. ఈ కథ గోదాదేవి గురించి లేదా ఆండాల్ అని పిలువబడే ఒక గొప్ప మహాభక్తురాలి గురించి. తమిళనాడులోని శ్రీ విల్లీపుత్తూర్ అనే ఈ పవిత్ర గ్రామంలో అక్కడ నివసించే వాళ్ళు అందరూ గొప్ప విష్ణు భక్తులు. పెరియాళ్వార్ అనే భక్తుడు ప్రతిరోజు తెల్లవారుజామున ఆయన తన ఇంటి దగ్గర ఉన్న తులసి తోటలోకి వెళ్ళి శ్రీమన్నారాయణునికి పుష్పమాలలు తయారు చేసేవాడు. ఒకరోజు తులసి మొక్కల మధ్యలో అసాధారణమైన కాంతితో మెరిసే ఒక చిన్న పాప కనిపించింది. ఆ క్షణంలోనే పెరియాళ్వార్ గుండె చెప్పింది, ఇది సాధారణమైన శిశువు కాదు అని. ఆ పాపని చేతిలోకి తీసుకున్నాడు. ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఆమెకు పెట్టిన పేరు గోదా, అంటే పువ్వుల మాలలిచ్చే అమ్మాయి అని. గోదాదేవి పెరిగే కొద్దీ ఆమె ఆటలు, మాటలు, కలలు అన్నీ నారాయణుడే. బొమ్మలతో కాదు, ఆమె కృష్ణుడితోనే మాట్లాడేది. అద్దం ముందు నిలబడి తానే కృష్ణుడి భార్యనని ఊహించుకునేది. ఆయనకు వేసే మాలలను ముందుగా తనే ధరించేది. ఒకరోజు పెరియాళ్వార్ ఇది గమనించి, అయ్యో, దేవుడికి అర్పించాల్సిన మాలలు ఇలా వాడుకోవచ్చా, ఇలా వేసుకోవచ్చా అని కలత చెందాడు. ఆ రోజు రాత్రి పెరియాళ్వార్కు కలలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చిరునవ్వుతో ఇలా అంటాడు, ఆండాల్ ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతిమైనవి, ఎందుకంటే అవి భక్తితో తడిసినవి అని అంటాడు. ఆ క్షణం నుంచి గోదా పేరు మారింది. ఆండాల్ అంటే భగవంతుడినే శాసించినది అని అర్థం. ఆండాల్ యువతిగా మారింది. మార్గశిర మాసంలో ప్రతి ఉదయం భగవంతుడిని మేల్కొలిపేలా 30 అద్భుతమైన పాశురాలు రచించేది. అవి తిరుప్పవై. ఈ పాటలు కేవలం భజనలు కాదు, అవి ఆత్మను మేల్కొలిపే ఉపనిషత్తులు. ఈరోజు కూడా మార్గశిర మాసంలో లక్షల మంది భక్తులు తిరుప్పవై పాడుతారు. ఆండాల్కి పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఆమె స్పష్టంగా చెప్పింది, నాకు పెళ్లి కావాలి, కానీ నారాయణుడితోనే అని చెప్పింది. ఆమె తినడం మానేసింది, నిద్ర మానేసింది. ఆమె శరీరం క్షీణించింది, కానీ మనసు మాత్రం భగవంతుడిలోనే లీనమైపోయింది. భగవంతుడు ఆమె తపస్సుకి కరిగిపోయాడు. శ్రీరంగంలోని రంగనాథుడు ఆండాల్ను పిలిపించాడు. పల్లకిలో ఆమె శ్రీరంగానికి బయలుదేరింది. ప్రతి అడుగులో భక్తి పాటలు, ఆనంద కన్నీళ్లు. ఆలయం ద్వారం చేరగానే ఆండాల్ శ్రీరంగనాథుడిని దర్శించింది. ఒక్క క్షణం ఆమె ముందుకు నడిచింది. ఆ క్షణంలోనే భగవంతుడిలో లీనమైపోయింది. ఇది మరణం కాదు, ఇది సంపూర్ణ ఐక్యం. భక్తి భగవంతుడిగా మారిన క్షణం. ఈ రోజుకి కూడా శ్రీరంగంలో భగవంతుడికి వేసే మాలలు ముందుగా ఆండాల్కి అర్పిస్తారు.